హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ సంయుక్త 2020 ఛానల్ అండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేయండి. ఈ రోజు వీడియో ఏంటి అంటే నేను బాయిల్ ఎగ్ తో ఆమ్లెట్ తయారు చేయబోతున్నాను. మరి నా స్టైల్లో ఏ విధంగా చేస్తానో మీకు చూపిస్తాను రండి. మరి కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వీడియో స్టార్ట్ చేద్దామా ఫ్రెండ్స్ ముందుగా బాయిల్ ఎగ్ ఆమ్లెట్ కి కావాల్సిన పదార్థాలు: ఒక 2 ఎగ్స్ తీసుకోవాలి, పచ్చిమిరపకాయలు ఒకటి, ఒక ఉల్లిగడ్డ, కొత్తిమీర, కరివేపాకు, అలాగే పసుపు, అల్లం వెల్లిపాయ పేస్టు, ధనియాల పొడి, ఉప్పు, కారం, నూనె. ఇప్పుడు మనం ముందుగా ఈ బాయిల్ ఎగ్ నీట్గా వాష్ చేసుకొని ఒకటి ఉడకబెట్టుకుందాం, ఒకటి అలాగే పెట్టేసుకుందాం. ఇదైతే ఒకటి ఉడకబెట్టుకోండి. ఫ్రెండ్స్ చూసారు కదా, నేను ఒకటి ఉడకబెట్టుకొని పొట్టు తీసేసుకున్నాను, ఒకటి అలాగే పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది పగలగొట్టేసుకుందాం. మనం ఇది ఒకటి పగలగొట్టేసుకుందామండి. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగంత పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్, అలాగే కారం రుచికి సరిపడినంత వేసుకోండి, ఎందుకంటే పచ్చిమిరపకాయ వేసుకున్నాం కదా. అలాగే ధనియాల పొడి, అలాగే సాల్ట్. ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత మనం ఇందులో ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఇవి వేసేసుకోండి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా, కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు అంతా కలిపేసుకోండి. ఈ విధంగా అంతా కలిసిపోయేటట్టు నీట్గా కలుపుకోవాలి. మొత్తం కలిసిపోయింది, చూస్తున్నారు కదా. ఓకే, ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని చిన్న కడాయి పెట్టేసుకుందాము. ఇలాంటిది చిన్నది కడాయి పెట్టేసుకోండి, తాలింపు వేసుకుంటాం కదా మనం, అలాంటిది పెట్టేసుకోండి. కాస్త ఇది వేడెక్కనివ్వండి. ఓకే, ఇది కూడా వేడెక్కింది. ఇప్పుడు మనం ఇందులో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత మనం బాయిల్ ఎగ్ వేసుకుందాం. ఆయిల్ కూడా వేడెక్కింది. ఇప్పుడు మనం బాయిల్ ఎగ్ ఉడకపెట్టుకున్నాం కదా, ఈ గుడ్డు ఫస్ట్ వేసుకోండి. ఇది కాస్త ఫ్రై అవ్వనివ్వండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఎర్రగా వేయించుకోవాలి ఇది గుడ్డు కాసేపు. చూస్తున్నారు కదా, ఈ విధంగా కాస్త ఎర్రగా వేయించుకున్న తర్వాత మనం ఎగ్ కలిపి పెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి. ఇది కాసేపు ఎర్రగా వేయించుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఎర్రగా వేగిపోయింది. మనం ఇప్పుడు ఇందులో చూసి వేసుకోండి. ఇది కొంచెం ఫ్రై అయ్యే వరకు వేయించుకోండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కింద ఆల్రెడీ ఫ్రై అయిపోయింది. మనం ఈ విధంగా తిప్పేసుకోండి. ఇట్లా కింద పడకుండా ఒకసారి కింద గిన్నె పెట్టేసుకొని ఈ విధంగా తిప్పేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రెండ్స్ చూసారు కదా,
కింద కూడా ఆల్రెడీ ఫ్రై అయి ఉంటుంది. ఒకసారి తిప్పేసుకోండి, మీకు ఆల్రెడీ అర్థం అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై కావాలి. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇది ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఎంతో రుచికరమైన బాయిల్ ఎగ్ ఆమ్లెట్ రెడీ అండి. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, బాయిల్ ఎగ్ ఆమ్లెట్ రెడీ అండి. మరి ఒకసారి టేస్ట్ చేసి చూద్దామా? సూపర్ గా ఉంది ఫ్రెండ్స్. సూపర్ ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది. చూసారు కదా ఫ్రెండ్స్, నేను బాయిల్ ఎగ్ తో ఆమ్లెట్ ఏ విధంగా తయారు చేశానో మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకొని తిని చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పప్పుచారులోకి కానీ ఈ విధంగా చేసుకున్నట్టయితే సూపర్ గా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ నేను మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్.